దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులో విమోచన అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరొక ఉదయకాల సమయంలో మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన మనలందరినీ సజీవ లెక్కలో నిలిపాడు. అందును బట్టి ఆ దేవదేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నాడో మనందరము కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు తలలోంచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడైన ఆ దేవాది దేవుని వైపు చూద్దాం. మనల్ని సజీవ లెక్కలో నిలిపిన ప్రభు వైపు చూద్దాం. హల్లెలూయా. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనల్ని ఉదయకాల సమయంలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన మాటలు వినటానికి ఎంతోమంది మరణించిన వారి లెక్కలో ఉన్నారు. గొప్పవారు, జ్ఞానవంతులు, ధనికులు. అయితే కేవలము దేవుని కృపను బట్టి ఆయన మనల్ని సజీవ లెక్కలు నిలిపాడు. అందును బట్టి ఆ దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ప్రభా, మీరు దర్శించండి మీ మాటల ద్వారా, మీ మహిమను ప్రత్యక్షపరచండి నాన్న. ప్రభా, మీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ సమాధానము పలుకుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరందరూ కూడా మరి సంతోషంగా, సమాధానంగా, ఆరోగ్యంగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2లో విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది. మరి హెబ్రీ 12:2లో విశ్వాసానికి కర్త, అందులో కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? విశ్వాసానికి కర్త, విశ్వాసానికి ప్రారంభం. సో విశ్వాసానికి ఆథర్ అంటే ఆ ప్రారంభించిన వాడు ఆయన. విశ్వాసము ప్రారంభించబడింది క్రీస్తుతో. విశ్వాసానికి ప్రారంభం ఆయన. జీసస్ ద బిగినర్ అండ్ ఫినిషర్. అంటే నీ విశ్వాసానికి ప్రారంభం ఆయనే, ముగింపు ఆయనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆలోచించు, మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తూ, దేని గురించి భయపడుతూ ఉన్నావు? సో ఎప్పుడైతే నువ్వు యేసు వైపు చూస్తూ ఉన్నావో, యేసు వైపు నీ కనుదృష్టి ఉందో, యేసు ప్రభు మాటల యందు నువ్వు దృష్టి పెడుతూ ఉన్నావో, విశ్వాసానికి కర్తైన దేవుని వైపు నువ్వు చూసినప్పుడు ఆయన నీ విశ్వాసములో కొనసాగించేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. అంటే విశ్వాసానికి కర్త, అందులో కొనసాగించువాడైనా. సో అందులో కొనసాగించగలిగింది ఎవరంటే యేసు ప్రభువే. ఎవరు మనల్ని కొనసాగించలేరు. చూడండి, ఈరోజు ఈ లోకంలో జరుగుతూ ఉన్న వీటన్నిటి వైపు చూడొద్దు. కరోనా వైపు చూడొద్దు. కరోనా వైపు చూస్తే నీ విశ్వాసం పడిపోద్ది. లేకపోతే భయంతో నువ్వు వ్యాధి రాకపోయినా చచ్చిపోవచ్చు భయముతో. అదే యేసు వైపు చూసినప్పుడు, విశ్వాసానికి కర్తైన యేసు వైపు చూసినప్పుడు అందులో కొనసాగించువాడు. అంటే నువ్వు యేసు వైపు చూస్తూ ఆయనను నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన మాటలందు విశ్వాసం ఉంచినప్పుడు అందులో నిన్ను కొనసాగించేది ఆయన, నిన్ను ముందుకు నడిపించేది ఆయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో నిన్ను ముందుకు తీసుకెళ్ళగలిగింది ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి హీ ఈజ్ ద బిగినర్. ఆయన ప్రారంభికుడు, ఆయన ముగించేవాడు. అంటే ఆయన చిత్తము లేకుండా ముగింపు అన్నది లేదు మన జీవితాల్లో. ఈ సత్యాన్ని నువ్వు గమనించు. భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. ఆయన వైపు చూడు. నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నీకు ధైర్యం వస్తుంది. చూడండి, మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రకటన 21:6లో ఏమంటున్నాడు? అల్ఫా ఒమేగా, ఆదియు అంతము. హల్లెలూయా. ఆయనే ఆది అంతము, అల్ఫా ఒమేగా. ఆయనే ప్రారంభము, ఆయనే ముగింపు, ఆయనలోనే ముగింపు. హల్లెలూయా. ఆయనలోనే ముగింపు. సో నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నీ జీవితము ఏ స్థితిలో, ఎక్కడ, ఎప్పుడు ముగించాలో ఆయన డిసైడ్ చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13లో ఒక మాట చూస్తాం మనం. హెబ్రీ 11:13లో ఏమంటుందో తెలుసా? వారు విశ్వాసములో మృతి నొందిరి. హల్లెలూయా.
విశ్వాసములో మృతి నొందిరి అంటే అవిశ్వాసములో మృతి నొందలేదు. దేవుని వైపు చూస్తూ, దేవునితో నడుస్తూ, ఆయన మాటలు యందు విశ్వాసముంచి విశ్వాసములో మృతి నొందిరి. విశ్వాసములో మృతి పొందారు అంటే విశ్వాసములో బ్రతికారు, విశ్వాసంలో మృతి నొందారు. సో నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తూ ఉన్నావో ఆయన విశ్వాసానికి కర్త. ఆయన విశ్వాసానికి కర్త. రెండోది, విశ్వాసములో కొనసాగించువాడు ఆయనే. సో నిన్ను కొనసాగించి విశ్వాసములో నువ్వు దేవుని సన్నిధానానికి చేర్చబడుతున్నావు. భయముతో కాదు, నువ్వు చావాల్సిందే. విశ్వాసములో అంటే దేవుని యందు విశ్వాసం ఉంచు. జాగ్రత్త గమనించండి. వారి ప్రయాణం ఎలా సాగిందంటే విశ్వాసముతో ప్రారంభమై విశ్వాసములో ముగించబడింది. దేవునికి మహిమ కలుగును కాక. నీ జీవితము కూడా యేసు వైపు చూస్తున్నంతసేపు, ఎందుకంటే ఆయన నీ విశ్వాసాన్ని ప్రారంభించాడు. విశ్వాసాన్ని ప్రారంభించిన వాని చేతిలోకి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు విశ్వాసములో నీ జీవితం ముగించబడుతుంది. అవిశ్వాసములోను భయముతోనూ నీ జీవితము ముగిసిపోకూడదు. అవిశ్వాసముతో భయముతో నీ జీవితం ముగిసిపోకూడదండి. విశ్వాసముతో ముగియాలి. వారు విశ్వాసములో మృతి నొందిరి. ఎస్, దేవునికి మహిమ కలుగును గాక. సో కాబట్టి విశ్వాసములో మృతి నొందిరి. హల్లెలూయా. సో మనం ఇది గమనిద్దాం. సో ఆయన ప్రారంభమై ఉన్నాడు, ఆయన ప్రారంభమై ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు. అంటే మన జీవితాలను ప్రారంభించాడు ఆయన. మన విశ్వాస జీవితానికి ప్రారంభకుడు, మన జీవితానికి ఫినిషర్ కూడా ఆయనే. హల్లెలూయా. ఆయన ఫినిషర్. ఆయన చేతిలో మన జీవితాలు పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు ఎలా మన జీవితాలు ముగిస్తాయో, ఎప్పుడు ఎలా మన జీవితాలు ముందుకు ప్రయాణం చేసి దేవుని కృపగల హస్తంలో భద్రపరచబడి ఎప్పుడు ముగుస్తుందో ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన ఇందు విశ్వాసం వచ్చు. కాబట్టి మనం జాగ్రత్తగా ఈ మాట గమనిస్తూ ఉన్నాం. నేనే ప్రారంభికుడును అంటున్నాడు. సో విశ్వాసానికి కర్త ఆయన. విశ్వాసానికి కర్త. అందులో నిన్ను కొనసాగిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన కొనసాగిస్తూ ఉంటాడంటే నువ్వు ఆయన వైపు చూస్తున్నంత వరకు, నువ్వు ఆయన మీద నీ దృష్టి నిలిపి ఆయన మాటల యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ నువ్వు ప్రయాణం చేస్తున్నంత వరకు నీ జీవితము కొనసాగించబడుతూనే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యోహాను సువార్త మరి 1వ అధ్యాయం 1-2 వచనాలు మనము చదువుకున్నట్లయితే మనం గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదియందు వాక్యం ఉండెను. ఏమంటున్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సో ఆదియందు ఏముంది? వాక్యం ఉంది. సో ఈరోజు నువ్వు నేను విశ్వాసము దేని మీద ఉంచుతున్నావు? దేవుని వాక్యం మీద, దేవుని మాటల మీద. ఎస్, ప్రభువు నువ్వు మాట్లాడావు, నువ్వు మాట్లాడింది జరుగుతుంది, నువ్వు మాట్లాడింది నిజం, అది అబద్ధం కాదు. సో నువ్వు విశ్వాసంలో కొనసాగాలి అంటే యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడటం అంటే ఏంటంటే వాక్యం వైపు చూడటం. నువ్వు వాక్యం వైపు ఎప్పుడైతే చూస్తూ ఉన్నావో నువ్వు కొనసాగించబడతావు. ఆది నుంచి ఉన్నది దేవుని మాటలు, వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి దేన్ని నమ్ముతున్నావు? దేని వైపు చూస్తున్నావు? ఎందుకు నీ విశ్వాసం రోజు రోజుకు సన్నగిల్లిపోతుంది? భయము ప్రారంభమైంది. ఎందుకు తెలుసా? వాక్యం వైపు నువ్వు చూడలేదు కాబట్టి. ఎస్, అందరము భయపడతాం, అందరికీ భయం ఉంది. భయము లేదని నేను చెప్పట్లేదు, కానీ భయము వచ్చినప్పుడు నువ్వు దేవుని వైపు, దేవుని వాక్యం వైపు చూసినప్పుడు నీ భయానికి సమాధానం దొరుకుతుంది. అంటే సొల్యూషన్ దొరుకుతుంది. నీ భయానికి సమాధానం దొరుకుతుంది. వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉండు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది. సమాధానము దేవుని వాక్యమే, ఇంకా వేరే ఏది కాదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూస్తూ ఉన్నాం. వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం 1:14 చూస్తున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఆ వాక్యం ఏం చేసింది? మన మధ్యలోకి దిగొచ్చింది. వాక్యము శరీరధారిగా మన మధ్యలోకి వచ్చింది. వాక్యం మన మధ్యలో నివసించింది. వాక్యం మనలో ఉంది. ఇప్పుడు వాక్యం ఎక్కడుంది అంటే నాలో ఉంది. హల్లెలూయా. చెప్పు, ప్రభువా ఇదిగో నీ వాక్యము నాలో ఉంది. మరి నీలో దేవుని వాక్యం ఉన్నప్పుడు నువ్వు భయపడాలా? ఆయన వైపు చూస్తే భయం పోద్ది. ఆయన వాక్యం వైపు చూస్తే భయము పోద్ది. పోవాలి, ఉండకూడదు భయం.
నువ్వు భయములో బ్రతకూడదు. విశ్వాసంలో ఏముందంటే ధైర్యం ఉంది. హల్లెలూయా. విశ్వాసములో నమ్మకం ఉంది. నేను బ్రతుకుతాను, నన్ను బ్రతికించేవాడు నాలో ఉన్నాడు, ఆ బ్రతికించే వాక్యము నాలో నివసిస్తోంది అన్న ధైర్యముతో బ్రతుకు. భయపడద్దు. నీ చుట్టూ జరుగుతున్న వాటి వైపు చూడద్దు, వ్యాధి వైపు చూడద్దు. ఎంతది ప్రబలినా విశ్వాసానికి కర్త అయిన దేవుడు నీ ముందర ఉన్నాడు. నువ్వు ఆయన చూడు, ఆయన వాక్యాన్ని చూడు, ఆయన వాక్యాన్ని పట్టుకో, ఆయన వాక్యం వైపుని దృష్టి పెట్టు, ఆయన వాక్యం మీద నీ కనుదృష్టిని ఉంచు. తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2:13 ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాం. 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక. హల్లెలూయా. చూడండి, ఆది నుండి, ఆదిలో ఏముంది? వాక్యం ఉంది. అవునా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఈ వాక్యము నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుందంట. ఆది నుండి మీరు ఏర్పరచబడి ఉన్నారు. యు ఆర్ చూసన్ జనరేషన్. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏర్పరచబడిన వారం క్రీస్తు చేత. హల్లెలూయా. సో బాగా గమనించండి, నిన్ను నన్ను దేవుడు ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడంటే పరలోకము నుంచి ఈ భూమి మీద ఉన్న మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఇప్పుడు పరలోక సంబంధులం మనం, భూ సంబంధమైన వారం కాదు. సో మనల్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. చెప్పండి, దేవా నేను నీ చేత ఏర్పాటు చేయబడిన దాన్ని, ఎన్నుకొనబడిన వాడను. దేవా నువ్వు నన్ను ఎన్నుకొన్నావు, ఏర్పాటు చేసుకున్నావు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఆయన మనల్ని చేయి విడవడు, ఆయన మన చేయి పట్టుకొని మనల్ని ముందుకు నడిపించేవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. సో నా ప్రియ సహోదర సహోదరి, ధైర్యం తెచ్చుకో. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడి ఉన్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. చూడండి, మనం గమనిస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే మనం దేవుని చేత ఏర్పాటు చేయబడ్డామో, వాక్కు ద్వారా మనం ఏర్పరచబడ్డామో, ఎప్పుడైతే మనము ప్రభు వైపు చూస్తూ ఉన్నామో, విశ్వాసానికి కర్త అయి అందులో కొనసాగించువాడైన యేసు వైపు మనం చూస్తూ ముందుకెళ్తున్నామో, నువ్వు వాక్యము చేత ఏర్పాటు చేయబడ్డావు కదా. వాక్యం ఎక్కడుంది? నీలో ఉంది. ఆ వాక్యం నీలో ఉంది. 1 యోహాను 2:14 వచ్చేస్తున్నాం. వాక్యము మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎవరిని జయించావు ఈరోజు? నువ్వు దుష్టుని, సాతాను సంబంధమైన వాటిని, సాతాను సంబంధమైన క్రియలను, సాతాను సంబంధమైన ప్రతి స్థితిని నువ్వు జయించి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు జయించి ఉన్నావు. ఎస్ చెప్పు ఈరోజు, ప్రభా ఇదిగో నీ వాక్యము నాలో ఉంది, నేను ప్రతి దానిని జయించి ఉన్నాను. భయాన్ని జయించాను, వ్యాధిని జయించాను, వీటన్నిటినీ అధిగమించి నేను ముందుకు అడుగులు వేస్తున్నాను. దేవుని వాక్యము నీలో ఉంది. హల్లెలూయా. ఆ వాక్కు నీలో ఉంది కాబట్టి నువ్వు జయించగలుగుతూ ఉన్నావు, లేకపోతే జయించలేవు. ఎప్పుడైతే మనము యేసు వైపు చూస్తూ ఉన్నామో, చూడండి మనం గమనిస్తున్నాం. కీర్తన 25:15 ఒక మాట మనం చూద్దాం. 25వ కీర్తన 15వ వచనం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఏమంటున్నాడు? నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఆయన వైపే తిరిగి ఉందంట. ఆయనే చూస్తుంది నా దృష్టి ఎప్పుడు. ఆయన వైపు చూస్తూ నీ జీవితంలో నువ్వు ప్రయాణం చేయి. ఆయన వైపు నువ్వు చూస్తున్నప్పుడు జాగ్రత్తగా గమనించు. ఎప్పుడైతే నువ్వు ప్రభు వైపు నీ దృష్టి పెడుతున్నావో, ఆయన నీ విశ్వాసానికి ప్రారంభికుడు, నీ విశ్వాసాన్ని కొనసాగించువాడు. ఆయన వైపు చూస్తున్నప్పుడు సమస్య ఏదైనా చిన్నదిగానే కనపడుతుంది. చూడండి, మత్తయి సువార్తలో మనం గమనిద్దాం. 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం ఒక మాటను ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనందరికీ తెలిసిన అంశమే ఇది. ఏంటంటే మరి ఆ శిష్యులు దోణిలో పోతూ ఉన్నారు, దోణిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి వారు దోణిలో పోతూ ఉన్నప్పుడు ఆ దోణి మరి గమనించినట్లయితే అలల చేత కొట్టబడుతూ మరి అలా ఆ 4వ జామున మరి కొట్టబడుచుండే. 24వ వచనం
14:24 చూసినట్లయితే, అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఇక్కడ అలల చేత ఆ దోణి కొట్టబడుచున్నది. అలల చేత కొట్టబడుచున్న దోణి. ఆ దోణిలో యేసు ప్రభువు లేడు. బాగా గమనించండి, శిష్యులు మాత్రమే ప్రయాణం చేస్తున్న తర్వాత అక్కడ మనం గమనించగలుగుతున్న మాట ఏంటంటే, చూడండి, దేవుని వాక్యంలో మనం గమనిద్దాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 25-26 ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులను చూచి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకొడని వారితో చెప్పగా. వీళ్ళు భూతం అనుకున్నారు. ఆయన మరి 4వ జామున ఆ యొక్క సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉండగా మరి శిష్యులు ఏమనుకుంటున్నారు? అయ్యో భూతం దయ్యం అనుకుంటున్నారు. మనము భూతం దయ్యం అంటే మరి యేసు ప్రభు ఏమన్నాడు? భయపడద్దు, నేనే అన్నాడు. ఆ నేనే అన్న మాట పేతురు చెవులోకి వెళ్ళింది. బాగా గమనించాడు. ఈ నేనే అన్న మాట, నేనే అన్నాడు యేసు ప్రభు. నేనే యేసును, నజరేయుడైన యేసును నేనే అని చెప్పలా. అర్థమవుతుందా? నజరేయుడైన యేసును నేనే అని చెప్పలా. క్రీస్తు యేసు నేనే అని చెప్పలా. ఇమ్మానుయేలు నేనే అని చెప్పలా. ఇవన్నీ ఏం చెప్పలా. ఏమన్నాడు? భయపడకుడి, నేనే అన్నాడు. అన్నాడా? నేనే అన్నాడు. భయపడకుడి, ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. భయపడద్దండి, నేనే అన్నాడంతే. ఇక్కడ పేతురు వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. పేతురు ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు. ఈ స్వరము యేసుది, నా ప్రభువుది, నా రక్షకుడిది, నా బలం, నా ఆధారం, నా విశ్వాసము అయినా నా దేవుంది అని నేనే అన్న మాటను గుర్తుపట్టి, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవాలి అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, రా పేతురు, రా అనగానే పేతురు నీళ్ళ మీద నడవటం ప్రారంభించాడు. నడిచాడు. కాలు పెట్టగానే మునిగిపోలా, నడిచాడు. కొద్ది దూరం నడిచిన తర్వాత గాలిని, సముద్రాన్ని చూచి భయపడి మునిగిపోసాగెను అని బైబిల్ చెప్తోంది. గాలిని, సముద్రాన్ని చూచి భయపడి మునిగిపోసాగెను. ఎప్పుడైతే యేసు వైపు చూస్తూ నడిచాడో, యేసు వైపు చూస్తున్నంతసేపు నీళ్ళ మీద ఉన్నాడు పేతురు. ఎప్పుడైతే తన దృష్టి మరలిందో, ఎప్పుడైతే దృష్టి సముద్రం మీదకి వెళ్ళిందో, గాలి, సముద్రము ఆ అలల మీదకి వెళ్ళిందో, భయం వచ్చేసింది. సో ఎప్పుడైతే నీ దృష్టి యేసు మీద ఉంటుందో, నీ ప్రయాణము సాఫీగా కొనసాగుతుంది. నువ్వు ఏ పరిస్థితిలోనన్నా ఉండు, ఆయన వాక్యము, ఆయన నీకు ధైర్యం, ఆయన మాటే ధైర్యం పేతురుకు. రానగానే వచ్చాడు. నేనే, భయపడద్దన్న మాట విన్నాడు, గ్రహించాడు, ఇది ప్రభుదే, ప్రభు స్వరమే, అనుమానమే లేదు అని వెంటనే మరి పేతురు దిగిపోయాడు నీళ్ళలోకి. నడిచాడు. కానీ గాలి సముద్రంని చూచి, యేసును చూస్తున్నంతసేపు గాలి సముద్రం మీద నడిచాడు. ఎప్పుడైతే గాలి సముద్రాన్ని చూచాడో, సముద్రంలో మునగటం ప్రారంభించాడు. మునుగుతూ ఉండగా కేకలేశాడు, ప్రభువా రక్షించని. ప్రభు చేయి పట్టుకొని పేతురును పైకి లేపాడు. లేపి బైబిల్ చాలా చక్కటి మాట చెప్తుంది. ఏంటంటే, వారిద్దరూ కలిసి దోణిలోకి ఎక్కిరి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. వారిద్దరూ కలిసి అంటే మళ్ళా నడిచాడు పేతురు. మునిగిపోయాడు అవిశ్వాసముతో. రైట్, ఈరోజు నీకు అవిశ్వాసం ఉంది, నేను లేదనట్లేదు. భయం ఉంది, నేను లేదనట్లేదు. కానీ ప్రభువును అడుగు, ప్రభువా నేను అవిశ్వాసంలో ఉన్నాను, అవిశ్వాసంలో మునుగుతూ ఉన్నాను, నాకు ధైర్యమే, బలమే అని కేకలే, ప్రార్థన చేయి. ప్రభుని చేయి పట్టుకుంటాడు. ప్రభు చేయి పట్టుకుంటే ఎంత ధైర్యమో. పేతురు చేయి ప్రభు పట్టుకున్నాడు. పట్టుకుంటాగానే ఒక విధమైన బలం వచ్చేసింది పేతురుకు. ప్రభు పట్టుకొని లేపాడు. లే అని మునిగిపోతున్న పేతురును పైకి లేపాడు. లేపి, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు సందేహపడ్డావని. నాకు తెలిసి పేతురు భుజం మీద చేసుకొని ఇద్దరు నడుచుకుంటూ దోణిలోకి ఎక్కారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తోందంటే, వారిద్దరు కలిసి దోణి ఎక్కిరని ధైర్యపరిచాడు. ఎస్, ఆయన భుజం తట్టేవాడు, మన స్నేహితుడు, మన ప్రభు, మన రక్షకుడు. ఈరోజు ప్రభు, నువ్వు భయపడుతున్నావా? ప్రభు అంటున్నాడు, ఇదిగో రా, ఇదిగో నా చేయి పట్టుకో. ఆ చెయ్యి అందించాడు. మునిగిపో పేతురు అనలా, నీ అవిశ్వాసంలో నువ్వు చచ్చిపో అనలా. పట్టుకొని తీసుకొని మళ్ళా దోణిలోకి ఎక్కి
దోణిలో కూర్చుంటున్నాను. నా ప్రియ సహోదర సహోదరి, ఆయన వైపు చూచినప్పుడు నువ్వు నిలబడతావు నీ విశ్వాసంలో. పేతురు యేసు వైపు చూస్తున్నంతసేపు ధైర్యంగా నిలబడ్డాడు. యేసు వైపు చూస్తున్నంతసేపు ఆ సముద్రం మీద నడిచాడు. భయం లేదు, అంతవరకు బెరుకు లేదు, అవిశ్వాసం లేదు. చెప్పింది ప్రభు, నడుస్తోంది నేను. ఒక్కసారిగా స్థితిగతులు మారిపోయాయి. ఎప్పుడైతే గాలిని సముద్రాన్ని చూశాడో భయం వచ్చేసింది. నిజంగానేనా, నేనేనా అని మునిగిపోవటం మొదలుపెట్టాడు. ప్రభు తిరిగి పట్టుకొని భుజం మీద చేయేసి నడిపించుకుంటూ ధోనిలోకి ఎక్కించాడు. ఈరోజు ప్రభు నీతో ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నీతో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఆయన వాక్యము నీలో ఉందా? ఆయన వాక్కు నీ 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 హృదయంలో నింపుకో, ఆలోచనలో నింపుకో. భయపడద్దు. ఆది నుండి ఉన్న మాట అది. నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన వైపు చూడు, విశ్వాసానికి కర్త. ఆ వాక్యం వైపు చూడు, అందులో కొనసాగించే వాక్యము నిన్ను కొనసాగిస్తుంది. నీ విశ్వాసములో నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఇంకా వేరే ఏది కాదు, వేరే ఏది నడిపించలేదు నిన్ను. చూడండి, మనము గమనిద్దాం దేవుని వాక్యంలో. ఎప్పుడైతే యేసు వైపు చూస్తూ ఉన్నామో నీ ప్రయాణము సాఫీగా కొనసాగుతుంది. యేసు వైపు చూస్తున్నంతసేపు ప్రయాణము సాఫీగా ఉంది. పేతురు ప్రయాణము చాలా సాఫీగా జరిగింది. అదే యేసు వైపు చూడటం మానేసాడో గందరగోళమైంది. ఈరోజు నీ పరిస్థితి అలాగే ఉంది, గందరగోళంగా ఉంది. నువ్వు ప్రభు వైపు చూస్తే మళ్ళా నీ గందరగోళం అంతా సమాధానం అవుతుంది. నువ్వు గందరగోళమైన స్థితిలో నుంచి సమాధానకరమైన స్థితిలోకి నువ్వు నడిపించబడుతున్నావు. మత్తయి సువార్త 4:19 ఒక మాట చదువుదాం. 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి అంటున్నాడు. నా వెంబడి రండి. యేసు వైపు చూస్తూ యేసును వెంబడించండి. దేవునికి మహిమ కలుగును కాక. ఏమన్నాడు ఇక్కడ? నా వెంబడి రండి. యేసు వైపు చూస్తూ నువ్వు ఆయనను వెంబడించటం మొదలుపెట్టు. పిలుస్తున్నాడు ఆయన, రా నాతో రా, మనం కలిసి నడుద్దాం. యేసు ప్రభు పేతునమన్నాడు, రాను, నేను నడిచాను, నువ్వు నడువు నీళ్ళ మీద. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. ఎంత గొప్ప దేవుడు. ఈరోజు ప్రభు అదే అంటున్నాడు, నన్ను వెంబడించు. నన్ను వెంబడించంటే విశ్వాసానికి కర్త అయిన దేవుణ్ణి వెంబడించటం. నిన్ను నన్ను కొనసాగించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న దేవుని వాక్కును వెంబడించు. వాక్యం నిన్ను పిలుస్తోంది, రా నాతో కలిసి ప్రయాణం చేయి, మనము కలిసి నడుద్దాము అని వాక్యం పిలుస్తుంది. వాక్యం పిలుస్తుందండి. వాక్యమై ఉన్న దేవుడు యేసు ప్రభు అంటాడు, నన్ను వెంబడించండి అని. మరి వాక్యమై ఉన్న దేవుడు కదా ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆయన మన మధ్యలో నివసించాడు. వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో శరీరధారిగా నివసించాడు. మరి ఆ వాక్యమై ఉన్న దేవుడు ఏం చెప్తున్నాడు? ఈరోజు రా, నువ్వు నాతో రా, నన్ను వెంబడించు, మనము కలిసి నడుద్దామంటోంది. హల్లెలూయా. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యముతో కలిసి నడవటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. చూడు వాక్యం వైపు, ప్రభు వైపు చూడు. ఆయన ఏం మాట్లాడాడో చూడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడు. ఎందుకు భయం? వాక్యం నిన్ను పిలుస్తోంది, రా మనం కలిసి నడుద్దాం, కలిసి ప్రయాణం చేద్దాం, రా అని దేవుని వాక్యము నిన్ను పిలుస్తోంది. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అదే అంటున్నాడు, రా నువ్వు వాక్యాన్ని వెంబడించు, వాక్యాన్ని అనుసరించమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎస్, నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని వాక్యంతో కలిసి నడవట, దేవుని వాక్యముతో కలిసి ప్రయాణము చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి మహిమ కలుగును కాక. వాక్యమందు విశ్వాసం ఉంచు. ప్రభు దేవుని మాట మీద నీకు ఎంత విశ్వాసం ఉందో చూడాలనుకుంటున్నాడు. చూడండి, మనము శతాధిపతి విషయంలో అదే చూస్తున్నాం. శతాధిపతి మత్తయి సువార్త 8:10 చూస్తున్నాం. ప్రభు ఏమంటాడు, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలీలోనే చూడలేదు. శతాధిపతి ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు మాట మాత్రం సెలవి ప్రభువా, నువ్వు మాట్లాడితే చాలు, ఎందుకంటే నీ మాట మీద నాకున్న నమ్మకం, అది విశ్వాసం. అది నువ్వు మాట్లాడితే నా దాసుడు స్వస్థత పొందుతాడు. ఆ మాట విన్నప్పుడు నిజంగా ప్రభు పులకించిపోయాడు. ప్రభు అంటున్నాడు, ఇంత గొప్ప విశ్వాసం. ఎస్, ఈరోజు నీ నుంచి నా నుంచి గొప్ప విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంత గొప్ప విశ్వాసం కలిగి ఉండు దేవుని వాక్యం మీద.
ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదంటున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు. ఈరోజు మన విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోవాలి దేవుడు. చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? మన అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు దేవుడు. అరే ఏంటి, నేను వీరి కొరగా నా రక్తం కార్చింది, వీరి కొరగా నా ప్రాణం అర్పించింది, నేను ఇంత వేదన చెందింది వీరి కొరక అని ఆశ్చర్యపోతున్నాడు. నేను ఇంత చేసినా వీరు ఇంకా నమ్మలేకపోతున్నారు, ఇంకా విశ్వసించలేకపోతున్నారు, ఇంకా ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఇంత వాక్యం ఇచ్చాను, పరిశుద్ధాత్మని ఇచ్చాను, ఇన్ని ఇచ్చినా కూడా వీరిలో ధైర్యం లేదు. ఆశ్చర్యపోతున్నాడు. ఆయన ఆశ్చర్యపోవాల్సింది మన అవిశ్వాసాన్ని చూసి కాదు, విశ్వాసాన్ని చూసి. ఇంత విశ్వాసం, ఓ ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అని చెప్పగలిగిన స్థితిలో ఆయన నిన్ను చూసినప్పుడు, అలాంటి విశ్వాసంలో నువ్వు ముందుకు నడుస్తున్నావా? సో ఆయన పిలుస్తున్నాడు, వాక్యం పిలుస్తోంది, రా, ధైర్యం తెచ్చుకో, మనం కలిసి నడుద్దాం, కలిసి ప్రయాణం చేద్దాం. ఎస్, ఈ చివరి దినాలలో ఈ పరిస్థితిలో దేవుని వాక్యముతో కలిసి నడిచిన వారే ఆరోగ్యకరంగా, సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. కాపుదల ఉండబోతోంది. వాక్యం లేకుండా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ జీవితంలో కాపుదల లేదు అన్న సత్యాన్ని గమనించు. ఉదయకాల సమయంలో ప్రభు నీతో అదే మాట్లాడుతున్నాడు. విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచుచు, ఆయన వైపు చూస్తూ మనం ముందుకెళ్దాం. ఆయన వైపు చూడు. నిన్ను కొనసాగించేవాడు ఆయన, నీ ప్రారంభికుడు ఆయనే, నిన్ను కొనసాగించేవాడు ఆయనే, నీ జీవితాన్ని ముగింపు కూడా ఆయనే. నీ జీవితానికి ముగింపు ఆయనే. ఈరోజు నీ దృష్టి ఆయన వైపు మరలినప్పుడు, ఆయన వైపు నీ కను దృష్టి పెట్టినప్పుడు నీ జీవితం మారిపోతుంది, నీ భయం వెళ్ళిపోతుంది, సమాధానం దొరుకుతుంది. ఆ ప్రియ సోదర సోదరి, జరుగుతున్న వీటన్నిటిని చూసి భయపడి బెంబేలెత్తిపోతున్నావేమో, వాటిని చూడద్దు. ప్రభు వైపు చూడు, ఆయన వాక్యం వైపు చూడు. వాక్యం పిలుస్తోంది, రా, చదవటం ప్రారంభించు, వాక్యాన్ని వెంబడించు. అది నిన్ను ధైర్యపరుస్తుంది, నిన్ను నిలబెడుతుంది. గొప్ప విశ్వాసాన్ని నుంచి నా నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తల నుంచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు మన హృదయాలు తెరుద్దాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, ఐ ప్రైజ్. ఒకటే ప్రభుని అడుగుదాం, ప్రభా ఇదిగో నాకు గొప్ప విశ్వాసం కావాలి నాన్న, నీ మాటను వెంబడించగలిగిన విశ్వాసం ప్రభా, నీ వైపు చూస్తూ నీ మాటను వెంబడించే విశ్వాసం ప్రభా. నేను దేని వైపు చూడట్లేదు, నీ వైపు చూస్తున్నాను. ఆయన వైపు చూసినప్పుడు నీ స్థితిగతులు మారిపోతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్, ఐ ప్రైజ్. హల్లెలూయా. విశ్వాసం ఉంచుతాం. ప్రభు వైపు మన హృదయాలు తెరుద్దాం. పరిశుద్ధుడమైన దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు తాకండి నాన్న, మీ విశ్వాసముతో నింపండి ప్రభా, వాక్కుతో నింపండి నాన్న. మీ వైపు చూస్తూ నా తండ్రి ప్రభా, మీరు పిలిచారు, రండి నన్ను వెంబడించండి అని. అవును ప్రభా, వాక్యం, పరలోకపు వాక్కు మమ్మల్ని పిలుస్తోంది, నన్ను వెంబడించండి అని. మేము మిమ్మల్ని వెంబడిస్తాం నాథ. మీ వాక్కును మాత్రమే వెంబడిస్తాం. మీ వాక్కు వైపే మేము చూస్తాం, ఇంకా దేని వైపు మేము చూడం. మీ మహిమను ప్రత్యక్షపరచండి. మీ రక్త ప్రోక్షణ క్రిందకు తెస్తూ, సమాధానం పలుకుతూ, దుష్టుని క్రియలు నాశనం చేస్తూ నానా, మా దేశములో, మా రాష్ట్రములో, మా పట్టణములో, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క వ్యాధి ఏదైతే ఉందో యేసు నామములో ఆగిపోవాలి. మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా. ప్రతి కుటుంబం మీదకి, నిన్ను నమ్మిన బిడ్డల ప్రతి కుటుంబం మీదకి నీ రక్త ప్రోక్షణ క్రిందకి తెస్తున్నా ప్రభా. రక్షణ మార్గంలోకి నడిపించండి. అనేకులు మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నా, మీ రక్త ప్రోక్షణ క్రిందికి తెస్తున్నా ప్రభా. ప్రపంచానంతటికి కూడా ప్రభా మీ రక్తము ద్వారా శుద్ధి చేయండి. మీ మహిమను ప్రత్యక్షపరచవలసింది కాకూడదు. సమాధానము పలుకుతూ యేసు రక్తము ముద్రిస్తూ వ్యాధిగ్రస్తులు మీరు తాకండి, స్వస్థపరచండి. మీ మహిమ ప్రత్యక్షపరచవలసింది కాకూడదు. యేసు నామములో ప్రార్థిస్తున్నామా తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మాకు ఫోన్ చేయండి. మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా, పరిచయ కొరకు కూడా ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.